సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడొక చర్చ జరుగుతుంది సార్. అది పని గంటల విషయంలో. అంటే మొన్న 'దీపికా పదుకునే' అటు 'సందీప్ రెడ్డి వంగకు' మధ్య జరిగిన వివాదం పైనే ఇదంతా చర్చ కూడా. అంటే పని గంటల విషయంలో 'దీపికా పదుకునే' ఒప్పుకోలేదు. అందుకే సినిమా నుంచి తప్పుకుందనేది ఒక గొడవ. అయితే ఆమెకు మద్దతు తెలుపుతూ అజయ్ దేవగన్ మాట్లాడారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వరకు కూడా 8 గంటలే పని చేయాలన్నట్టుగా మాట్లాడారు. నిన్న రానా గారు కూడా అదే మాట్లాడారు. ఫోర్స్ చేయకూడదు. 4 గంటలు పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో, ఏంటి పని గంటల వివాదం? మరి 8 గంటలే కరెక్టేనా? ఇంకా డైరెక్టర్స్ కోరుకున్నట్టు ఎక్కువగా కావాలా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే 8 గంటల పని దినం కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ హ్మ్. సందర్భంగా దాన్ని సాధించినందుకు మేడే అనేటువంటి దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మేడే జరుపుకోవడం వెనకాల పని గంటల తగ్గింపు అంటే 8 గంటలు పని. అయితే ఈ మధ్య కాలంలో మనం విన్నాం. చాలామంది పారిశ్రామికవేత్తలు ఇంటికెళ్ళి "ఏం చేస్తారు మీరు?" అని మాట్లాడటం మనం విన్నాం. ఇంటికెళ్ళి ఏం చేస్తారు? ఖాళీగా కూర్చోవడం తప్ప, పిల్లలతో కబుర్లు చెప్పడం తప్ప, లేదు మంచం మీద పడుకోవడం తప్ప, పని చేస్తే కదా సంపద పెరిగేది. అందుకని పని గంటలు 8 గంటలు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి. డే అండ్ నైట్ పని చేయటానికి ప్రిపేర్ అవ్వండి అన్న ధోరణిలో ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలు మాట్లాడటం, అది కాంట్రోవర్సీ కావడం మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వాలే నేరుగా 12 గంటల పని దినాన్ని ప్రోత్సహించాలి అని అనుకోవడం కూడా విన్నాం. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చింది. అంటే పని దినం అనేది మనిషి పని చేయటానికి రెస్ట్ తీసుకోవాలి తప్ప ఇతరేతర వ్యాపకాల్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. లీజర్ పీరియడ్ ఎక్కువయ్యేసరికి అన్న టోన్‌లో మాట్లాడేస్తున్నారు వీళ్ళు. సో, ఈ ధోరణి సినిమా పరిశ్రమలో గూడా ఇంప్లిమెంట్ చేస్తే మీరు సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే కాల్ షీట్ వైస్ ఉంటుంది. అంటే కాల్ షీటు ఎన్ని గంటలు అనేది ముందే నిర్ణయించుకుంటారు. ఆ అగ్రీమెంట్ ప్రకారం అన్ని గంటలు వెళ్లి అక్కడ ఉండాలి. వాళ్ళు ఆ రోజు సీన్ చేయించుకుంటారా లేదా అనే దాంతో ప్రమేయం లేదు. వాళ్ళు ఎన్ని కాల్ షీట్లు అడిగారో అన్ని కాల్ షీట్లు ఇచ్చి ఆ టైంలో అక్కడికి వెళ్లి ఉండాలి. అక్కడ వాళ్ళతో మీతో ఆ రోజు పని చేయించుకున్నా, చేయించుకోకపోయినా మీ పేమెంట్ మీకొచ్చేస్తుంది. మీరక్కడ ఉన్నారా లేదా అన్నదొకటే కౌంట్. ఇలా నడుస్తుంది సినిమా పరిశ్రమలో మామూలుగా నడిచే పద్ధతది. ఈ కాల్ షీట్ టైమింగ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒకప్పుడు 6 గంటలు పని దినము అంటే 6 గంటలు కాల్ షీటు. మార్నింగ్ 6:00కి షూటింగ్‌కెళ్ళినోళ్ళు మధ్యాహ్నం 12, 1 కల్లా దిగిపోయేవాళ్ళు. దిగిపోయి వాళ్ళు ఇంకో షూటింగ్‌కెళ్ళేవాళ్ళు. అంటే ఒకే రోజు 2 షిఫ్టుల్లోనూ, 3 షిఫ్టుల్లోనూ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 8 గంటల పని దినం గాదిక్కడ. 6 గంటల పని దినమే మన దగ్గర అమలైంది సినిమా పరిశ్రమలో. అక్కడ లంచ్ బ్రేకులు ఇవన్నీ గూడా కాలిక్యులేట్ అవుతాయి. ఈ లెక్క ప్రకారం వాళ్ళు సెట్‌లో పనిచేసేది 6 గంటలు అన్న లెక్కలో 2 గంటలు ఈ భోజనాలకి, టిఫిన్‌లకి వీటికి తీసేస్తే అది 8 అవర్స్‌గా ఉంటుంది కానీ 6 అవర్స్ పని గంటలు అన్న పద్ధతిలో చాలామంది హీరోలు పొద్దున్నే వెళ్ళి 6 నుంచి 1 వరకు ఉండేసి అక్కడి నుంచి ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకొక షూటింగ్‌కెళ్ళిపోయేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళు గానీ టైమింగ్స్ ప్రాపర్‌గా ఉండేవి కాదు. అంటే ఇక్కడ 2 సీన్‌లు వాళ్ళు ప్రధానంగా ఉన్న సీన్‌లు యాక్ట్ చేసేసి వేరే షూటింగ్‌కెళ్ళిపోయేవాళ్ళు. ఇది పద్ధతిగా నడుస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ కండిషన్ లేదు. ఇప్పుడు అన్నీ కూడా మెజారిటీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అనగానే అవన్నీ మెజారిటీ గ్రీన్ మ్యాట్ షూట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదో టైంలో వాళ్ళకి తోచిన టైంలో వెళ్లి ఆ షూటింగ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. అవతల ఆబ్జెక్ట్‌తో వీళ్ళకి సంబంధం లేదు. అలా కూడా షూటింగులు జరుగుతున్నాయి. ఇటువంటి టైంలో ఈ పని గంటలకు సంబంధించినటువంటి చర్చ తీసుకురావటం అంటే ఆర్టిస్ట్ అక్కడ ఉండాలి అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. అది ప్రొడక్షన్ వైపు నుంచి. ఇది 8 గంటల పని దినము అనేది గౌరవప్రదంగా ప్రపంచం అంతా ఆమోదించినటువంటి సందర్భం. కానీ మేధోపరమైనటువంటి అంశాలున్నప్పుడు, మేధోపరమైనటువంటి కంట్రిబ్యూషన్ ఉండాలి అన్నప్పుడు 6 గంటల గౌరవప్రదమైనటువంటి పని దినం అనేది కూడా ఒక సిద్ధాంతం ఉంది. పర్టిక్యులర్‌గా మీడియాకి సంబంధించి 6 గంటల పని దినమే అమలు జరగాలి అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది చాలా కాలంగా. కానీ 8 గంటల పని దినమే అమలవుతోంది.
షిఫ్ట్ 8 అవర్సే. కానీ మేధోపరమైన శ్రమ చేసే వాళ్ళని గౌరవించి వాళ్ళు రిక్రియేట్ అవ్వాలి కాబట్టి కొంచెం లీజర్ టైం ఎక్కువ ఉండాలి కాబట్టి 6 అవర్స్ అనేది ఒక చర్చ ఉంది. ఇది నటనా రంగానికి కూడా వర్తిస్తుంది కాబట్టి 6 గంటల పని దినం అనేది గౌరవప్రదంగా ఉంటుందనే అభిప్రాయంతో ఏకీభవించవచ్చు మనం కూడా. 6 గంటలు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ ఉంటే వినియోగించుకుంటారు. ఎలా ఏమిటి ఆ రోజు షాట్ ఉన్నా లేకపోయినా వీళ్ళు అక్కడ అవైలబుల్గా ఉంటే వీళ్ళని ఎలా వాడుకోవాలో అలా డైరెక్టర్ గారు వాడుకుంటారు. ఎన్ని డేస్కి అంటే ఇప్పుడు డే వైజ్ అమౌంట్స్ వచ్చినాయి. అంటే రోజుకి ఇంత అనే పద్ధతిలోనే పేమెంట్ ఇస్తున్నారు. పెద్ద అంటే ఒక మోస్తరు ఆర్టిస్టులు అందరూ కూడా కాల్ షీట్ వైజ్ పేమెంట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన నష్టం కూడా లేదు. గతంలో అలా ఉండేది కాదు. సినిమాకి ఎంతని మాట్లాడుకునేవాళ్ళు. సినిమాకి ఎన్ని కాల్ షీట్లు కావాలంటే అన్ని కాల్ షీట్లుకి అదే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. కాల్ షీట్ వైజ్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడు అవసరమో అప్పుడే పిలుస్తున్నారు. ఆ ఇబ్బంది కూడా లేదు. సో ఇది కొంతమంది యాక్యురేట్గా ఎక్కువ సన్నివేశాలు తీయాలి అంటే అక్కడికక్కడ సెట్లో ఆలోచించుకొని షాట్ తీసేటువంటి వాళ్ళకి ఎక్కువ టైం ఆర్టిస్ట్ తన అవైలబుల్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి కోరికతో ఆయన సందీప్ వంగ ఆ తరహా డిజైనింగ్లో వెళ్తాడు. అందుకని ఆయన ఆ రకమైనటువంటి నిబంధన పెట్టుండొచ్చు. అది ఆయన పర్సనల్ వ్యవహారం. వేగంగా సినిమాలు తీయటం అనేది గతంలో ఉన్నప్పుడు ఈ రకమైన చర్చలు ఎప్పుడూ జరగలేదు. వేగంగా సినిమా అంటే మొత్తం ప్రిపేర్ అయిపోయి ఆర్టిస్టులకి స్క్రిప్ట్ పంపించేసి డైలాగులు కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేసేవాళ్ళు. వేగంగా షూట్ జరిగిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకో షూట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అందుకని కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఇది నడవదు. ఆ రోజుల్లో కూడా కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఈ పద్ధతి నడిచేది కాదు. వాళ్ళు ఆర్టిస్ట్ సెట్లో ఉంటే మనం ఆ రోజు మూడుని బట్టి వెళ్దాం అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ 10 గంటల సమస్య వస్తుంది. అందుకని 6 గంటలు అనేది గౌరవప్రదమైనటువంటి టైమే. ఇప్పుడు రానా గారు చెప్పినట్టు 4 గంటలే చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది. చెయ్యొచ్చు, తప్పేం లేదు. అంటే అది కరెక్టే. అంటే గౌరవప్రదంగా నడిస్తే. అలా కాకుండా మీరు ఇంత తక్కువ టైం మా సెట్లో ఉండి ఇన్ని ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు మీరు అన్నప్పుడు వివాదం మొదలవుతుంది ఆర్టిస్ట్కి వీళ్ళకి కూడా. అందుకని ఆ వివాదాలు రాకుండా మాట్లాడుకుని సెటిల్ చేసుకోవడం అనేది ప్రధానం. 4 గంటలే కాల్ షీటు అని అనుకున్నప్పుడు 4 అవర్స్ వాళ్ళు వచ్చి అవైలబుల్గా ఉంటారు. లేదు 6 అవర్స్ కాల్ షీట్ అనుకున్నప్పుడు 6 అవర్స్ వచ్చి ఉంటారు.